నమస్తే సార్. చెప్పండి ఆ! మేడం. కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా బావుంది సార్. ఆ! ఒకటేందంటే నాకిద్దరు ఆడపిల్లలు. ఓకే. ఓకే. సో, ఆ! కొడుకులు లేరు. ఇప్పుడు ఆ! మీరన్నట్టు చెప్తే కొడుకున్నట్టే అనిపిచ్చింది. మూడో మనం కొడుకు ఈ అదే. ప్లాన్ చేసుకుంటే ఆహా! ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ! సూపర్ సో, మేడం. ఇంకోటి ఆ! యాహ్! ఇంకోటి ఇందాకన్నారు. ఆ! ఇద్దరు పిల్లల మనము ఎంతసేపు ఇద్దరు పిల్లలున్నారు గదా! వాళ్ళ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాము. చేస్తాం. ఇప్పుడు అవును. మీరన్నట్టు ముగ్గురు పిల్లలున్నారు అనుకుంటే, ఒక అనుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ గూడా చేయొచ్చనమాట. చేయొచ్చు. ఆ! ఈ థాట్ ఇన్ని రోజులు రాలేదు. రాదు. ఆ! అంటే మేడం మనకు నేను ముగ్గురు పిల్లలున్నారు ఆ! అనుకోవాలి. వెరీ గుడ్. అనుకోని అంటే అదొకటి ఏందంటే, ఆ తర్వాత మనకు ఆ వాల్యూ అనేది తెలుస్తుంది. తెలుస్తది. తెలుస్తది. మేడం యెస్. ఇంపాసిబుల్ టు సో, మేనేజ్. ఐ యామ్ సేయింగ్ పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్‌పెన్సెస్ విత్ ద గ్రోయింగ్ ఆ! ఎక్స్‌పెన్సెస్ 8,00,000 అసలు యెస్. అన్‌థింకబుల్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్‌గా నేను చెప్పిన 8,00,000 పెన్షన్‌కి కస్టమర్‌కి 10,00,00,000 ఓకే. రూపాయల కార్పస్ కావాలన్నమాట. హ్మ్. 10 crores of corpus is required. So then at what rate he has to invest? And compulsoryగా he has to earn money and then he has to save money. Otherwise there is nobody to support us అనమాట. కంపల్సరీగా యూ కాంట్ ఇగ్నోర్ పెన్షన్ అనమాట. దట్ ఈస్ మై రియల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేడం. అయితే ఇప్పుడు సార్ 30స్‌లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బెటర్ అంటారా? ఈ కాన్సెప్ట్ అంటే ఇదంతా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఇదంతా ఏ ఏజ్‌లో మనకి చేసుకుంటే బావుంటుంది? మేడం ఇదంతా కూడా యు ఆర్ సో ఓకే. లక్కీ. ఎందుకంటే సపోజ్ నేను 50 సంవత్సరాల్లో ఉన్నాను అనుకో, నాకు ఆ కార్పస్ రావడానికి నేను ఐ హావ్ టు పే హ్యూజ్ మనీ. అట్లీస్ట్ నేను ఒక 6-7 లాక్స్ ఆ! కట్టాలి. ఐ కెనాట్ పే కదా. ఇప్పుడు మనం ఈజీగా మనం ఒక యెస్. 2 లాక్స్ రేంజ్ లో నెలకు 15,000 రేంజ్ లో కూడా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి యూ కెన్ క్రియేట్ ఏ బిగ్ ఓకే. కార్పస్ అనమాట అలాంగ్ విత్ ఇన్సూరెన్స్. ఎర్లీ ఎర్లీ ద బెటర్. అండ్ దెన్ కంపల్సరీ ఆ! ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక కంపల్సరీ